మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ నేను ఇవన్నీ వస్తువులు పెట్టున్నాయి అనుకోండి, అప్పుడు ఎవ్వరు రాలా ఇంకా అంటే దాని అర్థం ఏంటి? మీరు మందిరానికి వచ్చినప్పుడు ఎవరు కనబడలేదు, మనుషులు ఎవరు లేరు, ప్రజలు ఎవరు లేరు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి, ఇది చెప్పండి. మీకు బహుమానం కూడా ఇస్తాం, మన పిల్లలకి ఇచ్చాం కదా, అలా బహుమానం ఇస్తాం. మీరు మందిరానికి వచ్చినప్పుడు మేము ఒక్కళ్ళమే ఉన్నాం, ఇటు అమ్మగారు పిల్లలు ఇటు ఇవన్నీ పెట్టున్నాయి అంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన ప్రారంభించక ముందే మీరు వచ్చారు. ఆమెను చెప్పండి. దేవుని మందిరానికి ప్రార్థన ప్రారంభించక ముందు మీరు వచ్చారు. తర్వాత మీరు వచ్చిన తర్వాత ప్రజలందరూ వచ్చారు, ఇవన్నీ ఉన్నాయంటే అప్పుడు మీకు కనబడ్డండి. ప్రార్థన ప్రారంభించిన తర్వాత పాటలు పాడుతున్నప్పుడు, సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు వచ్చారని అర్థం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి తెలుసా? ప్రతిరోజు ప్రార్థనకి మనం దేవుని సందులో ప్రార్థన ప్రారంభించక ముందు ఆయన సందులో మనం అడుగు పెడితే ఆయన సన్నిధిలో అంటే 2 చేతులతో దీవెనలు పట్టుకుంటాడు. కుడి చేతిలో ఎడమ చేతిలో దీవెనలతో, సుఖము సంతోషమైన దీవెనలతో, నిత్య సుఖము నిత్య సంతోషం అంటే సుఖ సంతోషాలు. ఏ వ్యక్తి అయినా కోరుకునే సుఖ సంతోషమేగా. ఎవరైనా వివాహం జరిగిన తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళి దీవించమంటే ఏమంటారు? కలకాలం సుఖ సంతోషాలతో జీవించి అంటారు కదా. ఏ వ్యక్తి కోరుకునేదని అదే. మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనల్ని కోరుకునేది కూడా ఆయన అదే. నిత్య సంతోషం అంటే ఒక వారమా? నిత్య సంతోషం అంటే ఒక నెల. నిత్య సంతోషం నిత్య సుఖం మీ తలలపైన దేవుడు ఉంచునుగాక. అలా ఉంచాలంటే దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? వాక్యం చెప్పేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు కాదు. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రారంభించక మునిపే వస్తే ఆ సన్నిధిలో ఉన్న దీవెన వారం రోజుల పాటు మన తలల మీద ఉంచబడుతుంది. ఆమె చెప్పండి.